నెల్లూరు జిల్లా రేబాలలో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంటిని చెల్లెడపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 30 బైకులను సీజ్ చేశారు. తనిఖీల సమయంలో పోలీసులను చూసి ఓ వ్యక్తి పరారవటం కలకలం రేపింది. గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు. టీవీకి రావాలి మా ఊరు. సార్ సార్ కొద్దిగా పక్కన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణం మనమే కాబట్టి ఒక ప్రమాదం జరిగే క్రమంలో ఎటువంటి తప్పదు అట్లాంటి చేస్తే కనుక ఇంకా జీవితం పోయినట్టే, లైఫ్ పడితే ఇంకెప్పటికి రావాలైనా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. టీవీకి రావాలి మా ఊరు. నమస్కారం అండి. ఈ రోజు మన జిల్లా ఎస్పీ అజిత జిల్లా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం రూరల్ డిఎస్పీ గారి గతంలేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా మన శాఖకు సంబంధించిన సభ్యులు కొంతమంది ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈ రోజు రేపాల గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి క్షుణ్ణంగా చెక్ చేసి ఏదైనా వస్తువులు తగులుతాయి అని, అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళుని చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం, పేపర్లు లేనిది లేదా ఏదైనా దొంగబళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ ఈ హెల్మెట్ ఆవశ్యకతని, అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. దొంగతనాలు జరుగుతున్న ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోక్సా కేసు గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, పోక్సా కేసులు వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామానికి తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ వాటిని ఈ విధంగా మా ముందస్తుగానే తప్పించుకోవాలనే కార్యక్రమం మీద మా ప్రజలందరూ మా సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరూ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారికి చర్చించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసింది. ఈ గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకత తెలియజేసింది జరిగింది. కాబట్టి అందరికి కూడా తెలియజేస్తున్నాను, ఎవరైనా కూడా ఈ హైవే మీదకి వచ్చినప్పుడు తప్పనిసరి హెల్మెట్లు ధరించండి. ఈ గంజా బారిన పడకుండా, గంజా మోహన బారిని మన గ్రామంలోకి రాకుండా ఉండాలని, చిన్నపిల్ల వల్ల ఆడవాళ్ళ దయగలిగి ఉండాలి. ఏదైనా ఆడపిల్ల అఘాయిత్యాలు పోక్సాకి జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అటువంటి జోలికి వెళ్ళొద్దని, ఈ యొక్క రాత్రి సమయంలో దొంగతనాలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా ఏ సమయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అప్రమత్తం చేయాలి. ప్రస్తుతానికి మీ స్టేషన్ నుండి ఎస్ఐ గారు, నేను, అదేవిధంగా పక్కన స్టేషన్ మొత్తం ఒక 50 మందితో ఈ కార్యక్రమం జరిగింది.